నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, ఇలా వరకు అని చెప్పే సందర్భంలో మనం ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ని వాడతాము. దాన్ని మనం యాజ్ ఫార్ యాజ్ అంటాము. సో ఈ యాజ్ ఫార్ యాజ్ అనే ఈ ఫ్రేజ్ పక్కన సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యు, దే ఏది యూజ్ చేసినా సరే మనకు దాని తర్వాత వచ్చే వర్బ్ని మనం ప్రజెంట్లో కానీ పాస్ట్లో కానీ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసినంత వరకు అని చెప్పాలనుకోండి, యాజ్ ఫార్ యాజ్ నాకు అంటే ఐ, యాజ్ ఫార్ యాజ్ ఐ తెలిసినంత వరకు అంటే నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ఐ సి నాకు అర్థమైనంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ఐ అండర్స్టాండ్ మాకు తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ వి అండర్స్టాండ్ మాకు కనిపించేంత వరకు, యాజ్ ఫార్ యాజ్ వి అబ్జర్వ్. ఈ రకంగా మనము వరకు అని చెప్పే సందర్భంలో యాజ్ ఫార్ యాజ్ అనే ఈ ఫ్రేజ్ని ఉపయోగిస్తాము.